Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి శ్రవణ వైకల్యం గురించి ఇంట్రొడక్షన్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మనం ప్రీవియస్గా పర్స్పెక్టివ్స్లో భాగంగా 26 క్లాసెస్ని మనం ఫినిష్ చేసాము. ఆ 26 క్లాసెస్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్స్ని అదేవిధంగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మన ఛానల్ ప్లేలిస్ట్లో సైకాలజీ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, కంటెంట్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ క్లాసెస్ ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు ఏం క్లాసెస్ అవసరమో మీరు వెళ్ళి విని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేసి ఉంటుంది లింక్ అనేది. ఈరోజు మనము గమనించినట్లయితే చెవి నిర్మాణం గురించి మనం తెలుసుకుంటున్నామండి. చాలా కీలకమైన అంశము. ఇటు పర్స్పెక్టివ్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది, అటు జనరల్ సైన్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము సైన్స్లో చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ అని ఉంటుంది టాపిక్. అది చాలా డెప్త్గా ఉంటుంది. మీరు దానికి వెళ్ళే లోపు ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ని మనం నేర్చుకున్నట్లయితే మనకు సైన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ రెండు ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే సైన్స్కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉండటం జరుగుతుంది. కాబట్టి క్లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్గా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. అసలు శ్రవణ వైకల్యం అంటే ఏంటి? మనం ప్రీవియస్గా మానసిక వైకల్యం గురించి తెలుసుకుందామమ్మా. మానసిక వైకల్యం అంటే ఏంటని మనం తెలుసుకున్నాము. మానసికంగా ఏర్పడే వైకల్యము, ఇక అంటే సహజంగా చెప్పే నిర్వచనం అన్నమాట అది. ఇలా మనం గమనించినట్లయితే మానసిక వైకల్యం యొక్క వర్గీకరణలు మనం తెలుసుకున్నాము. మానసిక వైకల్యం యొక్క రకాలను మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే సమ్మిళిత విద్య తరగతి గది నిర్వహణ అనేది ఒకటి ఉంటుందమ్మా. అది మనం మానసిక వైకల్యంలో చెప్పలేదు. శ్రవణ వైకల్యము, అభ్యసన వైకల్యం ఇవన్నీ కూడా అయిపోయినాక ఒకేసారి అన్ని వైకల్యాలను పరిగణలోకి తీసుకొని సమ్మిళిత తరగతి గది నిర్వహణ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ మాత్రము టోటల్గా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్లో శ్రవణ వైకల్యం గురించి అంతగా మ్యాటర్ లేదు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీలో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే శ్రవణ వైకల్యం అంటే ఏంటి? శ్రవణానికంటూ ఒక మార్గం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు వింటూ ఉన్నారు. మీరు వినేటప్పుడు విన్నది మీ మెదడుకు చేరటానికి ఒక మార్గం అనేది అవసరం అవుతుంది. ఆ మార్గంలో ఏదైనా లోపం అనేది ఏర్పడినప్పుడు ఈ యొక్క వైకల్యం అనేది సంభవిస్తుంది. దాన్ని ఏమంటాము అంటే శ్రవణ వైకల్యము అని పిలవటం జరుగుతుంది. ఈ వైకల్యం ఉంటే ఏం జరుగుతుందంటే బధిరత్వం కూడా వస్తుందమ్మా. అంటే చెవుడు ఇప్పుడు ఎదుటి వారికి వినికిడి వైకల్యం ఉంది, శ్రవణ వైకల్యం ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఏది ఏది ఇప్పుడు నేను చెప్పేది ఆ శ్రవణ వైకల్యం ఉన్న మనిషికి వినపడదు. వినపడకపోగా ఏం జరుగుతుంది అంటే తను వినలేదు కాబట్టి ప్రతిస్పందించలేడు. అంటే ప్రతిస్పందన అంటే ఏ రకంగా జరుగుతుంది? నోటి మాటగా మాట్లాడటం అనమాట. ఇప్పుడు అతను ఏదైతే ఇప్పుడు అతను వినట్లేదు కాబట్టి అతను ప్రతిస్పందించడం కూడా జరగదు. కాబట్టి ఏమవుతుందంటే వినికిడి లోపం వల్ల ఈ యొక్క చెవుడు అనేది కూడా రావటం అనేది జరుగుతుంది. ప్రతిస్పందించాలంటే ఏం కావాలి? ముందు వినపడాలి కదా. అది ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని పరికరాలు అనేవి ఉంటాయి. ఆ యొక్క పరికరాలను అదే చెవిలో పెట్టుకునే పరికరాలు. ఆ పరికరాలు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వారికి వినపడటం అనేది జరుగుతుంది. అలాంటి వారిని ఏమంటాము అంటే కఠిన వినికిడి ఉన్నవారు అని వ్యవహరించడం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995 ఏమని తెలిపారంటే బాగా వినపడుతున్న చెవులో 60 డెసిబుల్ కానీ అంతకంటే ఎక్కువ కానీ లోపం ఉంటే వారిని వినికిడి లోపం ఉన్న వారిగా నిర్వచించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే శ్రవణేంద్రియ నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్, అంటే మన చెవి యొక్క నిర్మాణం ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాము. సైన్స్లో కూడా ఇదే టాపిక్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ చెవి అనేది ఏంటి అంటే శబ్దాన్ని గ్రహించే ఒక జ్ఞానేంద్రియం. ఇప్పుడు సెన్సార్ గన్స్ ఏందమ్మా? జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఆ 5 ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు అని ఇలా మనకు తెలిసిన విషయాలు. అలా
చెవి అనేది ఒక జ్ఞానేంద్రియం. ఏ జ్ఞానేంద్రియం అంటే శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియం. ఇందులో మనుషుల్లో కావచ్చు, జంతు జాతులలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చెవి లేదా కర్ణం అనేది శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియం అని మనకు తెలపటం జరిగింది. మరి మిగిలిన అవయవాలన్నీ కూడా చెవికి సంబంధించిన మిగిలిన అవయవాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే తల భాగంలో ఉంటుంది. ఒక చెవి మాత్రం మనకు బయటికి కనిపించేది మొత్తం జ్ఞానేంద్రియాల్లో ఒకటమ్మ. ఆ మిగతా భాగాలన్నీ కూడా తలలోనే ఇమిడి ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ చెవి అనేది ఒక శ్రవణేంద్రియంగానే కాకుండా, అంటే శ్రవణేంద్రియం అంటే ఏంటి, వినటానికి ఉపకరించే సాధనము. అంటే దీనికే కాకుండా శరీర సమతా స్థితికి కూడా ఈ యొక్క చెవి అనేది ఉపయోగపడుతుంది అని మనకు తెలపటం జరిగింది. మనం గమనించినట్లయితే చెవిని ఎన్ని భాగాలుగా విభజించారంటే 3 భాగాలమ్మ. వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. అంటే ఏంటి, బాహ్య చెవి అంటే ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి, ఇన్నర్ ఇయర్ అంటే లోపలి చెవి. ఇప్పుడు మనము ఒక్కొక్క చెవి గురించి మనం తెలుసుకుందాం. వెలుపలి చెవి దేంతో ఏర్పడి ఉంటుంది అంటే మృదులాస్థితోటి ఏర్పడి ఉంటుందమ్మా. అందుకే మీరు వెలుపలి చెవిని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ దాని యొక్క యథాస్థానానికి అది రావటం అనేది జరుగుతుంది. మృదులాస్థి అంటే కార్టిలేజ్ అంటారు. ఓకేనా. ఈ యొక్క బయటికి కనిపించే చెవి భాగాన్నే ఏమంటాము అంటే బాహ్య చెవి అంటాము, లేకపోతే వెలుపలి చెవి అంటాము, లేకపోతే చెవి డొప్ప అని పిలవటం జరుగుతుంది. ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే పిన్నా అని అంటారు. ఇది దేంతో ఏర్పడింది అంటే మృదులాస్థితో అంటే కార్టిలేజ్ తోటి ఏర్పడింది. అందుకే మనం ఫోల్డ్ చేసినా కూడా బాహ్య చెవిని మళ్ళీ దాని యొక్క స్థానానికి అది వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సొరంగం లాంటి నిర్మాణం ఉంటుందమ్మా లోపలికి. దాన్ని ఏమంటాము అంటే బాహ్య శ్రవణ నాళము అని పిలవటం జరుగుతుంది, లేకపోతే శ్రవణ కుహరం అని పిలవటం జరుగుతుంది. ఇది సుమారు ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది దీని పొడవు అంటే 2.5 సెంటీమీటర్లుగా పేర్కొనటం అనేది జరిగింది. అంటే ఈ యొక్క సొరంగం లాగా ఉండే ఈ యొక్క శ్రవణ కుహరం ఏం చేస్తుంది అంటే వెలుపలి చెవిని లోపలి చెవితో కలపటం అనేది జరుగుతుంది, లోపల నిర్మాణంతో కలపటం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క శ్రవణ కుహరం అనేది ఈ శ్రవణ కుహరానికి చివర ఏముంటుంది అంటే కర్ణబేరి ఉంటుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నామా, పార్ట్స్ అడుగుతాడు. అంటే అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ దాని యొక్క నిర్మాణానికి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది సైన్స్ లో భాగంగా. కాబట్టి చూడండి, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బాహ్య చెవి. ఓకేనా. తర్వాత ఏమొచ్చింది, బాహ్య శ్రవణ నాళం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, కర్ణబేరికి వెళ్ళటం అనేది అంటే ఏంటి, ఇయర్ డ్రమ్. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రవణ కుహరం దగ్గర ఏముంటాయంటే సెబాషియస్ గ్రంథులు ఉంటాయమ్మా. ఇవే చెవిలో గుబిలిని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అంటే గుబిలి అంటే ఏంటంటే వ్యాక్స్. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రవణ కుహరము ఏదైతే 2.5 సెంటీమీటర్ల పొడవు ఉందో ఈ యొక్క శ్రవణ కుహరము ఏం చేస్తుందంటే శబ్ద తరంగాల కేంద్రీకరణలో ఉపయోగపడుతుందని మనకు తెలపటం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మన సీక్వెన్స్ చూసినట్లయితే పిన్న అంటే చెవి డొప్ప, దాని తర్వాత ఏముంది శ్రవణ కుహరము అంటే శ్రవణ నాళము, ఆ తర్వాత దేనికి కనెక్షన్ అయ్యింది, కర్ణబేరికి. అంటే కర్ణబేరి ఎక్కడ ఉంటుందంటే మధ్య చెవులో ఉంటుంది, బాహ్య చెవులో కాదు, గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ కర్ణబేరికి కనెక్షన్ అయింది అని మనకు బాహ్య చెవిలో తెలపటం అనేది జరిగింది. అంతేగాని కర్ణబేరి అనేది బాహ్య చెవికి సంబంధించిన భాగం కాదు, అది మధ్య చెవికి సంబంధించిన భాగం. ఓకేనా. మధ్య చెవికి కనెక్షన్ ఇవ్వటానికి కర్ణబేరి కాడ ఈ యొక్క శ్రవణ కుహరం అనేది కనెక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. చూడండి, పిన్న ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్ అంటే ఏంటి అంటే శ్రవణ నాళము లేదా శ్రవణ కుహరము. నెక్స్ట్ దేనికి కనెక్షన్ అయి ఉంటుందంటే కర్ణబేరి అంటే ఏంటి అంటే ఇయర్ డ్రమ్. ఓకేనా. బాగా దగ్గు చేసింది, దగ్గు జలుబు కోల్డ్ మొత్తము, అందుకే నిన్న క్లాస్కి రాలేదు. ఇక ఈ రోజు కూడా ఏంటంటే ఇంకా క్లాస్ చెప్పకపోతే మనము డే ఆఫ్టర్ డే క్లాసెస్ అని లేకపోతే 2 డేస్కి ఒకసారి అని అనుకున్నాం కాబట్టి ఇంకా రావటం అనేది జరిగింది. యాక్చువల్గా హెల్త్ అనేది చాలా అప్సెట్లో ఉంది ఈ వింటర్ సీజన్ వల్ల. ఒకవేళ మాట్లాడేటప్పుడు ఏదన్నా వాయిస్ కొంచెం తేడా వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మధ్య చెవి అమ్మ. మధ్య చెవి అంటే ఏంటి, మిడిల్ ఇయర్. ఈ యొక్క మధ్య చెవిలోని మొదటి భాగం ఏంటి అంటే కర్ణబేరి. ఓకేనా. ఈ యొక్క కర్ణబేరి దేని సహాయంతో బాహ్య చెవి కర్ణబేరితో కలుసుకుంటుందంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్. ఈ యొక్క కర్ణబేరి దేనితో తయారై ఉంటుంది అంటే ఫైబర్ లాంటి పదార్థంతో తయారై ఉంటుంది. కర్ణబేరిని ఇంగ్లీష్ లో ఏమంటామమ్మా, ఇయర్ డ్రమ్ లేదా టింపానిక్ మెంబ్రేన్. ఓకేనా. ఈ యొక్క మధ్య చెవిలో ఒక ఎముకల గొలుసు అనేది ఉంటుందమ్మా. 3 చిన్న ఎముకలు కలిసి ఉంటాయి, అందులో ఒక ఎముకల గొలుసు అనేది ఉంటుంది. అదే ఈ 3 చిన్న ఎముకలు కలిసి ఒక గొలుసు లాగా ఏర్పడి ఉంటుంది. ఏంటి ఈ 3 చిన్న ఎముకలు అంటే కూటకం, దాగలి, టింపానిక్ మెంబ్రేన్. ఓకేనా. ఈ యొక్క మధ్య చెవిలో ఒక ఎముకల గొలుసు అనేది ఉంటుందమ్మా. 3 చిన్న ఎముకలు కలిసి ఒక గొలుసులాగా ఏర్పడి ఉంటుంది. ఏంటి ఈ 3 చిన్న ఎముకలు అంటే కూటకం, దాగలి,
కర్ణాంతరాస్తి. కూటకం అంటే ఏమంటే మాలియస్, ఇన్కస్, స్టేప్స్ అని పిలవటం అనేది జరుగుతుంది. కూటకంని మాలియస్ అని, దాగలిని ఇన్కస్ అని, కర్ణాంతరాస్తిని స్టేప్స్ అని పిలవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్టేప్స్ అంటే కర్ణాంతరాస్తి అనేది మానవ శరీరంలో ఉండే అతి చిన్న ఎముక అమ్మ. మరి మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న విషయమే. మరి ఆ యొక్క మానవుని శరీరంలో ఉన్న ఎముకలన్నింటిలో గల అతి చిన్న ఎముక ఏది అంటే కర్ణాంతరాస్తి, చెవిలోని ఎముక. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలవడం ఉంటుందమ్మా. కర్ణాంతరాస్తి వచ్చేసి కూటకంతో కలుస్తుంది, కూటకం వచ్చేసి దాగలితో కలుస్తుంది, దాగలి వచ్చి కర్ణాంతరాస్తితోటి కలవటం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క ఎముకల గొలుసు అంటే ఏంటి? మాలియస్, ఇన్కస్, స్టేప్స్ అంటే ఏంటి? కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని మనం గమనించినట్లయితే శబ్ద తరంగాలను లోపలి చెవి నిర్మాణానికి ఇవన్నీ ఎక్కడుంటాయి? మధ్య చెవి. ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే ఈ యొక్క ఎముకల గొలుసు అంటే మాలియస్, ఇన్కస్, స్టేప్స్ అనేవి శబ్ద తరంగాలను తీసుకొని లోపలి చెవి నిర్మాణానికి అందజేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మధ్య చెవి కుహరం అనేది నోటి కుహరంతో యూస్టేషియన్ నాళం ద్వారా అంటే ట్యూబ్యూల్ అనమాట. యూస్టేషియన్ ట్యూబ్యూల్ ద్వారా కలవటం అనేది జరుగుతుంది. కర్ణబేరికి రెండు పక్కల కూడా సమాన పీడనాన్ని ఇది ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. ఏంటిదంటే యూస్టేషియన్ నాళం. ఓకేనా? సాధారణంగా ఈ యొక్క యూస్టేషియన్ గొట్టం అనేది నిద్రాణ స్థితిలో ఉంటుందమ్మా. వైకల్యానికి సంబంధించి అన్ని సమస్యలానికి ఇదే మూలము. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ మధ్య చెవిలోని ఎముకల నిర్మాణంలో కానీ అంటే ఏంటి? ఎముకల నిర్మాణం అంటే ఏంటి? ఎముకల గొలుసు మాలియస్, ఇన్కస్, స్టెప్స్ అంటే ఏంటి? కూటకం, దాగలి, కర్ణాంతరాస్తి అందులో కానీ యూస్టేషియన్ గొట్టంలో కానీ యూస్టేషియన్ ఏంటి? మధ్య చెవిని నోటి కుహరంతో సంబంధాన్ని కలిగి ఉండేది. ఈ రెండింటిలో కానీ లేకపోతే కర్ణబేరి మధ్య చెవి యొక్క మొదటి భాగం వీటిల్లో కానీ ఏదన్నా వైకల్యాలుంటే వాహక సంబంధ బధిరత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే వాహక సంబంధ బధిరత్వం అంటే ఏంటి? ఇక్కడ వాహకము అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ చేయటం అనమాట. మీకు అంటే ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగపడే ఒక వెహికల్ లాంటిది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? శబ్దాన్ని ట్రాన్స్ఫర్ అంటే శబ్ద మార్గము. ఈ యొక్క శబ్ద మార్గంలో ఉపయోగపడేవన్నీ కూడా ఇవే. ఎముకల గొలుసు, కర్ణబేరి, యూస్టేషన్ గొట్ట వీటిల్లోనే ఒక వైకల్యం అనేది ఏర్పడుతుంటే ఆ వాహకం అనేది సరిగా పనిచేయదు. అది ఆ వాహక సంబంధ బధిరత్వానికి దారి తీస్తుంది అని మనకు తెలపటం జరిగింది. చూడండి అమ్మా, మనం ఏం చెప్పుకున్నాము? పార్ట్స్ లో భాగంగా బాహ్య చెవి, ఆ తర్వాత ఒక నాళం అనేది మనం చెప్పుకున్నాము, శ్రవణ నాళము, ఆ తర్వాత కర్ణబేరి. మధ్య చెవులను మొదటి భాగం కర్ణబేరి. ఈ కర్ణబేరి దేంతో కనెక్షన్ అయి ఉంటుంది? కూటకము. కూటకం తర్వాత దాగలి, దాగలి నుంచి కర్ణాంతరాస్తి. చూడండి అమ్మా, ఈ యొక్క ఇయర్ డ్రమ్ ఆర్ టింపానీ మెంబ్రేన్ అంటే ఏంటి? కర్ణబేరి. ఇది వచ్చేసి మాలియస్ తోటి ఇన్కస్, ఆ తర్వాత మాలియస్ నుంచి ఇన్కస్, ఇన్కస్ నుంచి స్టెప్స్. ఇలా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారమ్మా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇన్నర్ ఇయర్, లోపలి చెవి. ఈ యొక్క లోపలి చెవి అనేది వినడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందమ్మా. దీని యొక్క నిర్మాణం అనేది క్లిష్టమైంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఏంటి అవి అంటే ఆలింద వ్యవస్థ, అదే విధంగా కర్ణావర్తం. ఆలింద వ్యవస్థని ఏమంటాము అంటే వెస్టిబ్యులర్ సిస్టమ్ అని, కర్ణావర్తంని కొక్లియా అని పిలవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఆలింద వ్యవస్థను గురించి మనం తెలుసుకుందాం. ఆలింద వ్యవస్థలో, ఆల్ ఇండియా కాదమ్మా, ఆలింద వ్యవస్థలో రెండు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఒకటి ఆలింద జ్ఞానేంద్రియాలు, రెండు కాక్లియా జ్ఞానేంద్రియాలు. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఈ రెండు యొక్క డ్యూటీ ఏంటి అంటే శరీరాన్ని బ్యాలెన్స్ లో ఉంచడానికి జ్ఞాన ప్రేరణలను ఇవ్వటం అనేది జరుగుతుంది. శరీర సమతుల్యానికి జ్ఞాన ప్రేరణలను ఈ యొక్క రెండు కూడా ఇస్తాయి. ఏంటి ఇవి అంటే ఆలింద జ్ఞానేంద్రియాలు, కాక్లియా జ్ఞానేంద్రియాలు. అదే విధంగా మూడు అర్ధచంద్రాకార గొట్టాలు ఉంటాయమ్మా లంబకోణంలో. ఈ యొక్క మూడు అర్ధచంద్రాకార గొట్టాలు దేనికి ఉపయోగపడతాయంటే శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా, అంటే నిద్రాణ స్థితిలో ఉన్నా, యాక్టివ్ లో ఉన్నా, ఇన్యాక్టివ్ లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఇవ్వాల్సిన జ్ఞాన ప్రేరణలను ఈ యొక్క మూడు అర్ధచంద్రాకార గొట్టాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకే ఏమవుతుందంటే శరీర సమతా స్థితికి ముఖ్యమైనది ఏది అంటే ఆలింద వ్యవస్థ. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆలింద వ్యవస్థ అనేది బయట ప్రేరణలకు మాత్రం స్పందించదమ్మా, శరీర కదలికలకు మాత్రమే స్పందిస్తుంది. అందుకే శరీర సమతా స్థితికి ఇది ఎంతో ముఖ్యమైనది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆలింద వ్యవస్థలోనే ఏం జరుగుతుందంటే శబ్ద ప్రకంపనలు బయట నుంచి వస్తాయి కదా, ఆ యొక్క శబ్ద ప్రకంపనలను నాడి ప్రేరణలుగా మార్చేసి 8వ నాడి ద్వారా మెదడుకు చేర్చడం అనేది జరుగుతుంది. ఓకేనా? 8వ నాడి ద్వారా గుర్తుంచుకోండి. శ్రవణ నాడి ఏది అంటే 8వ నాడి. ఓకేనా? నెక్స్ట్ భాగం వచ్చేసి కర్ణావర్తమమ్మ అంటే కొక్లియా.
దీని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే నత్తగుల్లలాగా ఉంటుందమ్మా. 2-3 వంపులు తిరిగి ఉంటుంది. ఈ యొక్క కాక్లియాలో కాక్లియర్ ఫ్లూయిడ్ తో నిండి ఉంటుంది. కాక్లియర్ ఫ్లూయిడ్ అంటే కర్ణావర్త ద్రవం. ఓకేనా. ఇందులో 2 విండోస్ ఉండటం అనేది జరుగుతుందమ్మా. 2 గవాక్షాలు అంటారు వాటిని. అండాకార గవాక్షము, గుండ్రని గవాక్షం. అండాకార గవాక్షం అంటే ఓవల్ విండో, గుండ్రని గవాక్షం అంటే రౌండ్ విండో. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క మధ్య చెవిలో కర్ణాంతరాస్తి ఏదైతే ఉందో చివరి భాగము, మధ్య చెవిలో ఉన్న కర్ణాంతరాస్తి ఎముక కర్ణావర్తంలోని అండాకార గవక్షంతో కలుస్తుంది. ఇప్పుడు గమనించండి అమ్మ, వాళ్ళు ఏం చేస్తారంటే కర్ణాంతరాస్తి తర్వాత డైరెక్ట్ గా గండ్రని గవాక్షం అని ఇస్తారు. ఇంకో ఆప్షన్ లో అండాకార గవాక్షం అని ఇస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి అండాకార గవాక్షము. నెక్స్ట్ ఈ యొక్క కర్ణావర్తంలో చివరి ఆర్గాన్ అనేది ఒకటి ఉంటుందమ్మా. అది వినికిడికి ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటామంటే ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటారు. తెలుగులో ఏమంటారు అంటే కర్ణావర్త ఉపరితల భాగం అని పిలవటం అనేది జరుగుతుంది. ఇందులో 3 గదులు ఉంటాయమ్మా. ఈ యొక్క కోక్లియాలు 3 గదులు ఉంటాయి. ఈ 3 గదుల్లో 2 గదులు బయట గోడలు ఏమవుతాయంటే కర్ణావర్తం తోటి కలిసి ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఆవర్తిత తలము లేకపోతే సూర్య తలము, ఇంగ్లీష్ లో వచ్చేసి హెలికోట్రీమా అని పిలవటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క గదుల్లో అండాకార గవాక్షంతో సంబంధం ఉన్న గదిని ఏమంటామంటే పులుసు కుహరిక అని, గుండ్రని గవాక్షంతో సంబంధం ఉంటే చెవి గూబ అని పిలవటం అనేది జరుగుతుంది. పులుసు కుహరికని ఏమంటాము అంటే స్కేలా వెస్టిబ్యులై, చెవి గూబని స్కేలా టింపాని. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 కూడా పులుసు కుహరిక అదే విధంగా ఈ యొక్క చెవి గూబ, ఈ 2 కూడా అంతరశోష రసం అనే ద్రవంతో నిండి ఉంటుందమ్మా. అంటే ఏంటంటే పెరి లింఫ్ అనమాట. ఈ రెండిటికి మధ్య ఒక పల్చని గది నిర్మాణం అనేది ఉంటుంది. అది వచ్చేసి ఎండోలింపుతో ఉంటుందన్నమాట. ఆ ద్రవంతో నిండి ఉంటుంది. ఏంటంటే బాహ్య శోష రసం అనమాట. దీన్ని ఏమంటామంటే పులుసు మార్గం అని పిలవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క కర్ణావర్తంలో వినికిడికి ఉపయోగపడే భాగం ఏది అంటే ఆర్గాన్ ఆఫ్ కార్టీ. ఈ యొక్క ఆర్గాన్ ఆఫ్ కార్టీని బేసిలార్ త్వచం అనేది కవర్ చేసి ఉంటుంది. ఈ యొక్క పొలుసు మార్గం నుంచి చెవి గూబను వేరు చేసేది ఏంటి అంటే బేసిలార్ త్వచము. అదే విధంగా పొలుసు మార్గం నుంచి పొలుసు కుహరికను వేరు చేసేది ఏది అంటే రెసినార్ త్వచము. బేసిలార్ త్వచం మీద ఏముంటుందంటే హెయిర్ సెల్స్ ఉంటాయమ్మా, అంటే కేశ కణాలు ఉంటాయి. శబ్ద తరంగాలు అనేవి మధ్య చెవిలో యాంత్రిక శక్తిగా ఉంటుందమ్మా. అది వచ్చేసి లోపల చెవికి వెళ్ళేసరికి విద్యుత్ శక్తిగా మారటం అనేది జరుగుతుంది. అంటే యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఓకేనా. ప్రీవియస్ గా అడిగారు బిట్. ఇప్పుడు ఈ యొక్క శబ్దం వెళ్ళే మార్గం మనం గమనించినట్లయితే ముందుగా వెలుపలి చెవి, బయట చెవి శబ్ద ప్రకంపనలు గ్రహిస్తుంది, కర్ణబేరికి పంపిస్తుంది. కర్ణబేరు నుంచి ఎముకల గొలుసుకి వెళ్తుంది. ఎముకల గొలుసు అంటే ఏంటి? కూటకం, దాగలి, కూటకం, దాగలి, కర్ణాంతరాస్తి. ఆ తర్వాత అక్కడి నుంచి దేంతో కనెక్షన్ అయి ఉంటుంది? అండాకార గవాక్షంతో కనెక్షన్ అయి ఉంటుంది. ఈ యొక్క అండాకార గవాక్షం ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చే ఒత్తిడి వల్ల కర్ణావర్త ద్రవంలో కూడా ఒత్తిడి పెరిగి కేశ కణాలను అది యాక్టివ్ చేయటం అనేది జరుగుతుంది. తద్వారా ఈ యొక్క కేశ కణాల నుంచి నాడీ కణాల ద్వారా మెదడుకు శబ్దం అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. చూడండి, విద్యుత్ శక్తి శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరుతుంది. శ్రవణ నాడి అంటే ఏది అంటే 8వ నాడి. ఓకేనా. మనం గమనించినట్లయితే పెద్ద చెప్పుల లాంటివి మన చెవికి కూడా వినిపిస్తూ ఉంటాయి కదా. వాస్తవంగా అవి డైరెక్ట్ గా లోపల చెవికి వెళ్తుంటాయి. కాకపోతే అవి అంత క్లారిటీగా ఉండవమ్మా. కాబట్టి వీటిని ఏమంటాము అంటే అస్థివాహకత అని పిలవటం అనేది జరుగుతుంది. మనం ఏ శబ్దాలను వినగలము అంటే 20 నుంచి 20,000 మధ్య పౌనపుణ్యం ఉన్న శబ్దాలను మాత్రమే మనం వినగలము. కాబట్టి లోపల చెవిలో ఏ లోపం ఏర్పడినా కూడా ప్రేరణ నాడి సంబంధ బధిరత్వం అని పిలవటం అనేది జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.